జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 7 అక్టోబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. తేదీ చవితి ఉదయం 9:47:50 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 2:25 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27:06 నుండి 1:14:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:49:13 నుండి 3:36:35 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:02:58 నుండి సాయంత్రం 4:47:54 వరకు. రాహుకాలం ఉదయం 7:36:57 నుండి 9:05:46 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశరాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు వ్యాపారపరమైనటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిసెట్ రంగం వారు పంతాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిసెట్ రంగం వారికి అన్నింటా విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి
వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రియల్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తోజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రియల్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్,
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను కాకినాడ జిల్లా అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు? మా వారి గురించి. అమ్మ, పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. పేరు వీర వెంకట సత్యనారాయణ గురువు గారు. ఓకే. పుట్టిన తేదీ ఆగస్టు 16, ఆగస్టు 1969. టైం అండి? టైం మధ్యాహ్నం 3. ఎక్కడ పుట్టారు? అన్నవరం, ఇక్కడ కొత్తపల్లి అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ సత్యనారాయణ గారు ఉత్తరా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. కన్యా రాశి అంటారు. లగ్నం ధనుర్ లగ్నం అండి. ప్రస్తుతం వారికి శని మహర్దశ నడుస్తుంది. అయితే శని బలహీనంగా ఉండటం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. అలాగే వీరి జాతకంలో చంద్రుడు గురుడితో కలయిక సుఖయోగాలు తగ్గుతాయి. తర్వాత స్వజం నుండి వ్యతిరేకత, అంటే మనని ఎవరినైతే దగ్గర తీస్తారో వాళ్ళ నుంచి వ్యతిరేకతకి కారణం అవుతుంది. అందువలన వీరు కుజ శని చంద్ర రవి అనేటువంటి శ్లోకాలు ప్రతినిత్యం పఠిస్తూ జపాలు చేయించుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మా. ఆరోగ్యం బాగోట్లేదు. ఆరోగ్యంలో ఇబ్బందులు అనుకుంటున్నాం కానీ ఏ ప్రయత్నం ముందుకు సాగట్లేదు గురువు గారు. అదేనమ్మా, ఆరోగ్యంలో ఇబ్బందులు రావడానికి కారణం ప్రస్తుతం నడిచేటువంటి దశ. ఈ శని చతుర్థానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఏంటంటే హార్ట్కి సంబంధించి కానీ కంజంక్షన్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయడం వల్ల మార్పు అనేది వస్తుంది. తప్పనిసరిగా చేయాలమ్మా. కుజ శని రవి చంద్రులు నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ పొద్దున 6 తర్వాత ఏంటంటే జపాలు ఒక్కసారి చేయించుకోండి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఓకేనమ్మా. ఇంకేం ఆరోగ్య సమస్యలు ఏమంటున్నారు డాక్టర్స్? ఆరోగ్య సమస్యలు అంటే కొంచెం షుగర్, బీపీ ఉన్నాయి సార్. అయ్యో. దాని మీద కొంచెం ఆవేశం వచ్చినట్టుగా హార్ట్ బీట్ అప్ డౌన్ అవడం. అది కారణం శని యొక్క ప్రభావం అండి. ఇది అందుకే అన్నా కదా చతుర్థానికి పాప. మా వారు గురుగారు ఒక చిన్న డౌట్ గురుగారు. చెప్పండి. ఆయనకి ఎవరో జాతకం రాశారు గురుగారు. రాజమండ్రిలో జాతకం రాశారు. నాకు కాకతాళీయంగా అన్నారో ఎందుకన్నారో తెలీదు. 2024లోనే ఆ పెన్న రావడం వల్ల సరే జరగట్లేదు అన్నారో సిద్ధాంత్ గారు జాతకానికి అని అన్నారు గురువు గారు. అదే దాని గురించి ఇప్పుడు ఆయుష్ బ్రహ్మలిఖితం ఎవరికి తెలియదు, ఒక చిన్నపాటి సూచనగా ఉంటుంది అంతేగాని ఇక్కడ మీ వారి జాతకంలో గురుడు బలంగా ఉండటం, లగ్నం అనేది బలంగా ఉండటం వల్ల జాతకం బాగుందని తెలుస్తుంది. అర్థమైందా? అంతేగాని ఇలా జరుగుతుంది అనేది మటుకు మీరు పెట్టుకోకండి మైండ్లో. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీ వారికి అంత మంచి జరుగుతుంది. అర్థమైందా? అలాంటిది ఏం చేసుకోకండి. ఇవన్నీ కొంతమంది చెప్తా ఉంటారు, పెన్ను ఆగిపోయింది రాయలేకపోయాం అనేది. కానీ అలా చెప్పిన వాళ్ళు 90% మంది బాగానే ఉంటారు. వాళ్ళే ఏం మీరు అలా ఏం పెట్టుకోకండి. దేవుడి మీద, లక్ష్మీనరసింహ స్వామి మీద భారం వేసి ఉండండి, అంత మంచి జరుగుతుంది. అర్థమైందండి? అందుకే జాతకాల మీద దేవస్థానం గురుగారు సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్నాం మేము. ఓకే, మంచి. ఇప్పుడండి మంచిది.
అక్కడే వ్యాపారం అండి, ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాము. ఓకే ఓకే. స్వామివారి దగ్గర ఉన్నప్పుడు ఇంక మీరు టెన్షన్ తీసుకోవాల్సినమ్మా. అమ్మ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయుష్ బ్రహ్మలిఖితం. జాతకంలో ఏంటంటే ఎలా జాతలు తీసుకోవాల్సిన ఏం తెలుస్తుంది. అయితే శని జాతకానికి అంత ఇబ్బంది పెట్టేవాడైతే కాదు. నేను ఇందా చెప్పా కదా, కంజెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ భాగానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కారణం అవుతాడు. అవి సెట్ అయిపోతే మీరు చెప్పించేయండి. వారి జాతకంలో ఆయుర్ధాలు ఏదైతే పరాశర మహాముని చెప్పారో ఆ విధంగా చూసుకుంటే ఆయుర్ధాలు బలంగానే ఉన్నాయి. అర్థమైందా? లగ్నానికి శుభగ్రహాలకు దృష్టిలు, తర్వాత గురుడు యొక్క స్థితి బాగుంది, జాతకం అంతా బాగుంది. ఒకటి ఆరోగ్య సమస్యలు మీరు అన్నారు, షుగర్ ఇవన్నీ కామన్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు 199 మందికి 45 ఏళ్ళు దాటితే వస్తున్నాయి. గృహయోగం అనేది చూడండి అమ్మా, గృహయోగం అనేది 2025లో గృహయోగం ఉంది. మీ ప్రయత్నాలు గట్టిగా ఆల్రెడీ ఒకసారి పెట్టాను గురుగారు, అన్నదమ్ముల వాటాల్లో పోయింది. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మళ్ళీ గృహయోగం 25లో మొదలవుతుంది వారికి. అవి రెగ్యులర్గా ఒకసారి జపాలు చేయించుకోండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించండి. ఇంక సత్యనారాయణ స్వామివారి సమక్షంలో అన్నవరం ఉన్నారు కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం అన్ని మంచి అవుతాయి. టెన్షన్ పెట్టుకోకండి, సరేనమ్మా? ఇంకేం సందేహాలు ఉన్నాయా? బాబు గురించి కొంచెం అడగాలనుకున్నాను. బాబు పేరేంటి చెప్పండి? బాబు తరుణ్ గురుగారు. తరుణ్. పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ నవంబర్ 5, 2000 గురుగారు. 2000. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 3:10 గురుగారు. 3:10. ఎక్కడ పుట్టాడు? అబ్బాయి కూడా అక్కడే పుట్టాడా? అబ్బాయి తుని దగ్గర అరట్లకోట అండి. తుని దగ్గర పుట్టాడు. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా బాబు. ఓకే. జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది, గురువు బలంగా ఉన్నారు. అబ్బాయిది మీన లగ్నం అవుతుంది, రాశి కుంభరాశి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే బాబు జాతకంలో ఆలోచన అనేది తొందరగా కలగదు. రవి యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితిగతుల వల్ల చిన్న చిన్న మర్చిపోతుంటాం, కన్ఫ్యూజన్ అవుతాం చేస్తుంటారు ఈ అబ్బాయికి. తర్వాత శని యొక్క ప్రభావము, చంద్రుడి పైన శని దృష్టి వల్ల కొంత బద్ధకము, చెప్పిన మాటలో సహజంగా యుక్త వయసులో కొంతమంది దాటేస్తుంటారు కదా, ఆ ధోరణి కొంత ఉంటుంది అంతే. అయితే మీరు శని, బుధ, రవికి జపాలు చేయించండి. ఈ అబ్బాయి లైఫ్ సెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, ఏం చదువుతున్నాడు అబ్బాయి, ఏం చేస్తున్నాడు? అబ్బాయి ప్రస్తుతం జాబ్ వచ్చింది గురుగారు. జాబ్ వచ్చింది కానీ అదే కొంచెం మాట వినడంలోనే, అది కొంచెం మాట సరిగ్గా వినదో, అది కుజగ్రహం ఉన్నదనేసి అన్నారు గురుగారు. మామూలుగా పంతులు గారు అన్నారు ఇక్కడ. ఓకే. కుజుడు వల్ల మనకి ఇబ్బంది లేదమ్మా. ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే రవి బుధులు కలిసి అష్టమంలో ఉండటం వల్ల ఆ అబ్బాయి చెప్పిన మాట వినిపించుకోకపోవడం జరుగుతుంది. అంటే ఆలకించరు వాళ్ళు, అది పెద్ద ప్రాబ్లం. రవి బుధులు కలయిక ఒకటి. తర్వాత శని దృష్టి చంద్రుడి పైన ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పిన జపాలు చేయించుకుంటే అబ్బాయి మంచిగా అవుతుంది. ఎక్కడ హైదరాబాద్లో చేస్తున్నాడా, బెంగళూరు చేస్తున్నాడు జాబు? విజయవాడ గురుగారు. విజయవాడ. ఇప్పుడు ఆ అబ్బాయికి మంచి మార్పు వస్తుంది, బయటకు దూరంగా వస్తుంది, పంపించండి. ఓకే. బెంగళూరు కావచ్చు, పుణే కావచ్చు, ఎక్కడ జాబ్స్ వస్తాయి. ఏం జాబ్ చేస్తుంటాడు అబ్బాయి? సాఫ్ట్వేర్ గురుగారు. అంటే తను చదివింది ట్రిపుల్ చదివాడు గురుగారు. ట్రిపుల్ చదివితే ఏందమ్మా, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ట్రిపుల్లో. సాఫ్ట్వేర్ లో కూడా బోల్డ్ ఉన్నాయి. చదివి మళ్ళీ ఇలా సాఫ్ట్వేర్ లో తన టాలెంట్ ఉపయోగించి సాఫ్ట్వేర్ ఎగ్జామ్ రాస్తే సాఫ్ట్వేర్ లో వచ్చింది గురుగారు. మంచిదమ్మా, ట్రిపుల్కి కూడా సాఫ్ట్వేర్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? చాలా బాగుంటుంది, మీరు టెన్షన్ పడకండి. ఈ అబ్బాయికి దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ 2 years జాబ్ చేశాక ఎంఎస్ చేస్తా అంటే చేయించండి. ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది, సరేనా? రవి బుధ శనికి జపాలు చేయించండి, రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. ఈ అబ్బాయికి కూడా ఏంటంటే కొద్దిగా ఎలర్జిక్గా ఉంటాం, స్కిన్ ఎలర్జీ ఇలాంటివి రావడానికి కారణాలు ఉంటాయి, జాగ్రత్త. మంచిదండి, శుభం. విజయస్తు. జై గురుత్తమ్మ. శుభం. చాలా రోజులు ట్రై చేస్తున్నానండి. అవునమ్మా, మంచిది. ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ లో ఉంటుంటారు కదా, అందుకని. ఎందుకంటే మాకు రోజుకు ఒక 3-4 కాల్సే ఉంటాయి కదా, అందువల్ల వెయిటింగ్ ఉంటుంది. కానీ మీరు వెయిట్ చేసినందుకు నేను చెప్పినట్టు చేస్తే మీ వారికి ఆరోగ్యం కుదురుపడుతుంది. 25లో ఇల్లు కట్టుకుంటారు, కంపల్సరీ కొనుక్కుంటారు. మీ అబ్బాయికి భవిష్యత్తు బాగుంటుంది, ఎంఎస్ చేయడానికి అవకాశాలు వస్తాయి, మంచిగా సెటిల్ అవుతారు. మీ అబ్బాయి జాతకం బాగుంది. కుజదోషాలు ఏంటంటే నమ్మకండి అమ్మ, కుజదోషం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఉండేవి 12 గడులు. 12 గడుల్లో 1, 2, 4, 7, 8, 12 6 గడుల్లో ఉంటే కుజదోషం. తర్వాత చంద్రలగ్నాత్ 6 గళ్ళు, శుక్రలగ్నాత్ అందరికి కుజదోషం ఉంటుంది 90%. ఏమవుతుంది? ఏం కాదు. కుజదోషం కుజుడు బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు. జాతకంగా బాగపోతే ఆ అగ్రెసివ్ వల్ల పాడు చేసుకుంటారు, పెద్దల మాటను లెక్క చేయరు. ఇప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయి, కుజుడు బలంగా ఉంది, కుజదోషం అన్నాను నేను, కుజుడు బలంగా ఉన్న అమ్మాయి వచ్చిందనుకోండి, మామయ్య గారు తప్పు చేస్తారనుకోండి, మామయ్య నువ్వు తప్పు చేసావు అనగానే
మామగారిని ఎదిరించకూడదు కదా, ఇదంతా మెయిల్ డామినేటెడ్ ఈ మొత్తం మన ఇండియాలో ఎక్కువగా మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, ఈ అమ్మాయి కుజదోషం దూరపడేస్తారు. అర్థమవుతుందా? అందుకని కుజదోషం పెద్ద ప్రాబ్లమే కాదు. నేను ఎంతమందిని చూస్తున్నాను గత 15-18 ఏళ్ళుగా కుజదోషం బలంగా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీస్. కాకపోతే వాళ్ళు ఫ్రాంక్గా మాట్లాడతాడు, ఓపెన్గా మాట్లాడతారు, ఏదైనా కుండబద్దలంటే కూడా మాట్లాడతారు. ఒకవేళ చంద్రుడు బుధుడు కూడా పాడైపోయి ఉంటే వాళ్ళు కొంత విరోధమైన పనులు చేయటం, మూర్ఖంగా ఉండటం చేస్తారు. అందరిలో జరుగుతుంది, అబ్బాయిల్లో అమ్మాయిలో కూడా జరుగుతుంటుంది. ఓకే అమ్మ? అందువల్ల కుజుడు గురించి అసలు మీరు పట్టించుకోండి. మీ అబ్బాయి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తాడు, ఉన్నత విద్య ఉంటుంది, ఇంకా బోర్డు స్థితి వెళ్తుంది. కుజుడు చాలా బలంగా ఉండటం కూడా చాలా అవసరం ఈ రోజుల్లో. ఓకే, శత్రుజయం ఉంటుంది బాగా. ఓకే అమ్మ, మంచిదమ్మ. జయ గురుదత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ, మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. నా పేరు ఆశశ్రీ అండి. పుట్టిన తేదీరాలు చెప్పండి. సెప్టెంబర్ 18, 2000 అండి. 18, 2000. టైం అమ్మా? 5:55 అండి ఈవినింగ్. 5:55 ఈవినింగ్. ఎక్కడ పుట్టారమ్మా ఆశశ్రీ గారు మీరు? పలాస అండి, పలాస, శ్రీకాకుళం జిల్లా. అమ్మ చూడమ్మా, మీరు వచ్చేసి కృతికా నక్షత్రం 1వ పాదం అంటారమ్మా. రాశి మేషరాశి, లగ్నం మీన లగ్నం అవుతుంది. ప్రస్తుతం నడుస్తుంది రాహు దశ. రాహు చాలా బలంగా ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ మనకి బలంగా ఉన్నప్పుడు కూడా కుజుడి వలన ఉన్నత విద్య ఎందు అనుకున్న ఫలితాలు రాకపోవడం, తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా ఉండటం, తర్వాత మంచి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి, విపరీతమైన కోపానికి, గ్యాస్ట్రైటిస్, హార్మోన్ ఇష్యూస్కి కారణం అవుతుందమ్మా. ఈ పంచమ స్థానానికి పాపకత్రి యోగం ఒకటి. తర్వాత జాతకంలో మంచి భద్ర మహాపురుష యోగం ఉంది, నువ్వు చాలా గొప్ప అమ్మాయి అవ్వాలి. కానీ రవి, శుక్ర, శని, కుజుల వలన నీ జాతకంలో ఉన్న యోగాలు కొంత బలహీనపడ్డాయి. వాటిని మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి అంటే మంచి స్థితికి వెళ్ళేట్లు శని, కుజ, రవి, శుక్రులకి పరిహారాలు చేయించండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ చెప్పండి అమ్మా ఆశశ్రీ. అంటే అండి, జాబ్ ఎక్కువ వస్తుంది. ఏం చదువుకున్నారు, ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నానండి. ఎంటెక్ ఏంటి, విఎల్ఎస్ఐయా, ఈసీయా, లేకపోతే ఏంటి? నాది కంప్యూటర్స్ అండి. కంప్యూటర్ సైన్స్ అండి. ఎక్కడ మీ ఊళ్ళో చేస్తున్నారా? ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నాను. కుజ, రవి, శుక్ర, శని శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి. అమ్మ నాన్నకి చెప్పి ఒకసారి జపాలు చేయించండి, మంచి జాబ్ వస్తుంది నీకు. అవునండి. ఓకే, మంచి ఫ్యూచర్ ఉంటుంది, టెన్షన్ పడకండి. జాతకం అంతా బాగుంది, మంచి ఫ్యూచర్. ఎందుకు కలిసి రావట్లేదంటే ఇక్కడ కొన్ని పరిహారాలు ఉంటాయి చేసుకోవాల్సినవి. ఆ పాపకత్రి యోగాలని, తర్వాత యుతులు, దృష్టిలు కొన్ని ఉంటాయి. ఆ వాటిని మనం కరెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తుంది. ఓకేనమ్మా? మంచిగా ట్రై చేసుకోండి. సాఫ్ట్వేర్ మంచి అబ్బాయి వస్తాడు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి బాబు. మీ పేరేంటి? మధు గారు. పుట్టిన తేదీరాలు చెప్పండి. 7/7/2001. 7/7/2001. టైం అమ్మా? 10:30 మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టావు బాబు? పల్లెపాడు, యాదాద్రి, భువనగిరి. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, సింహలగ్నంలో పుట్టారు. నువ్వు టైం ఇచ్చిన టైం అంతా కరెక్టేనా? కరెక్ట్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? అవును సార్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, పక్కా 100% రాసుకో, మంచి జాబ్ వస్తుంది. ఏం చదువుకున్నావు చెప్పు నువ్వు? డిగ్రీ, బిఎస్సి. పైన తర్వాత ఎందుకు చదవలేకపోయావు? అది ఫ్యామిలీ ఇష్యూవా, లేకపోతే డబ్బులు లేకపోవడం వల్ల, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకో. డబ్బులు ప్రాబ్లం లేకపోతే, ఇప్పుడు నువ్వు చూడు, డిగ్రీతో రాసావు, ఐబీపీఎస్ రాసావు, బ్యాంక్ క్లర్క్గా ఉంటావు. బ్యాంక్ క్లర్క్ నుంచి నువ్వు మేనేజర్ అవ్వాలంటే నీ జీవితం అయిపోద్ది, అవునా? ఎస్ఎస్సీలో జాబ్ వచ్చింది, అయిపోయింది. గ్రూప్ 1 ఏంటంటావా, పొలిటికల్గా వెళ్తూ ఉంటే పక్కకు పెట్టే. అదే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కానీ, లేకపోతే లా లాంటి కోర్సెస్, ఎందుకంటే నీ జాతకంలో కుజుడు స్వక్షేత్రంలోనూ గురు కుజులకి సంబంధం ఉంది కాబట్టి ఎల్ఎల్బి లాంటివి చేసుకోవడం వల్ల నీ పొజిషన్స్ మారుతుంది. అర్థమైందా? ఓకే, అయితే ఏంటంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త, నీకు ఇంట్రెస్ట్ లేకపోవడానికి గల కారణాలు విపరీతమైన మొండితనం. ఒకళ్ళు చెప్తే ఇనేదేంది అనేది ఉంటుంది ఎక్కువగా నీకు, అది పెద్ద ప్రాబ్లం. అదే నీకు లైఫ్ని పాడు చేస్తుంది. అందువల్ల శని, రాహు, కుజులు రోజు శ్లోకాలు చదువుకున్నాను. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తున్నాను కదా, పడుకుంటే రాదు, రోజు ప్రిపేర్ అవ్వాలి, రోజుకు 10 గంటలు ప్రిపేర్ అవ్వాలి. ఏం రాసావు ఎగ్జామ్స్? ఏం రాస్తున్నావు ఇప్పుడు? రైల్వే ఎగ్జామ్. రైల్వే వేస్తే ఏం రాస్తావు? క్లర్క్ పోస్ట్ ఏ కదా, అంతే కదా, టీసీ రాస్తావు, అంతే కదా.
వేరు. అంతమించి నువ్వు ఎదగలేవు. నీ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. లాభంలో 4 గ్రహాలు, శుక్రుడు స్వక్షేత్రము, కుజుడు స్వక్షేత్రము, చాలా బలమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి. ఆ రాజయోగాలు ఇప్పుడు రాజు అంటే మనం పొలం గట్ట మీద కూడా హ్యాపీగా పడుకుంటే కూడా రాజయోగం, అన్నిటికన్నా రాజయోగం అది యాక్చువల్గా. ఓకే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు గొప్పవాడు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజముద్రణ యోగాలు అంటే స్టాంపింగ్, గ్రీనింగ్తో ఓకే స్టాంపు వేసేటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి నీకు ప్రయత్నం చేయి, మంచిది. లేదంటే ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వు. శని, రాహు, కుజుడికి మటుకు శ్లోకాలు చదువుకో, కొద్ది మొండితనం తగ్గుతుంది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? శ్లోకాలు చేస్తావు, ఏం చెప్పావు ఇప్పుడు? శ్లోకాలు చెప్పు. రాహు, కుజు, శని కూడా చెప్పాను. నువ్వు సగం విన్ని సగం వదిలేయకూడదు నాన్న. ఎందుకంటే జ్యోతిష్యం అనేది లైఫ్ చేంజ్ సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ కూడా లైఫ్ని చేంజ్ చేయదు. అర్థమవుతుందా? మనం ఎంతైనా చదువుకోండి, జాబులు లేకుండా అల్లాడిపోతుంటాం, కష్టాలు ఎదుర్కొంటాం. కానీ జ్యోతిష్యం కర్మం తెలుసుకుని మనం సాధన చేయటం వలన దైవ అనుగ్రహం మెండుగా ఉంటుంది. అర్థమైందా? సరే, చేయి, జాగ్రత్త చేయి. ఓకే, జాగ్రత్త చేయి, అంతా బాగుంటుంది. జయగృతమ్మ, శుభం, వియోస్తు. జాతకం చాలా బాగుంటుంది. ఈరోజు ఒక కాలర్తో మాట్లాడడం, ఆ అబ్బాయి మధు అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా, డిగ్రీతో ఆపేస్తాడు. అడగడం జరిగింది, నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆపేసావా లేదా తల్లిదండ్రులు చదివించలేరన్నారా? ఇంట్రెస్ట్ లేకుండా. ఇప్పుడు చూడండి ఎంత రాజయోగాలు ఉన్నా మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి యోగం అనేది పోతుంది. ఇక్కడ యోగం ముందా జాతకం బాగున్నప్పుడు రిజల్ట్స్ రావాలి కదా. చాలామంది వాదన ఏంటంటే జాతకం బాగుంది కదా, రిజల్ట్స్ ఆటోమేటిక్గా రావాలి. పెళ్ళి యోగం ఉంది కదా, పెళ్ళి అయిపోవాలి కదా. లేదండి, టైం స్పేస్ డైరెక్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థితి ప్రకారం బుద్ధి మనసు ప్రధానం. ఇప్పుడు నా జాతకంలో మంచి రాజయోగం ఉంది, సివిల్ సర్వెంట్ అయ్యేదో లేకపోతే మంచి జాబ్ వచ్చి యోగం ఉంది, లేదంటే అక్కడ ఒక 10 రూపాయలు పెట్టారు, ఆ 10 రూపాయలు నాది తీసుకోమన్నారు, నా ప్రయత్నంగా వెళ్ళి 10 రూపాయలు తీసుకోవాలి. అంతేగాని నా జాతకంలో ఉంది కదా వచ్చేస్తుందా అంటే రాదండి. చాలామంది ఎక్కడ మిస్టేక్ని తీసుకుంటారంటే సూడో ఇంటలెక్చువల్స్ అందరూ కూడా జాతకంలో యోగం ఉందన్నాడు అంటారు. యోగం ఉంది అని ఎవరైతే చెప్పారో వారి నుంచి మీరు తెలుసుకోవాల్సింది యోగం పాడైపోవడానికి ఒక 100 రీజన్స్ తెలుసుకోండి. ఒక యోగం అనేది సింపుల్ అండి. ఒక యోగం అనేది ఎలా అయినా పడుతుంది. యోగం పోవడానికి 1000 కారణాలు ఉంటాయి, ఏదో అనేక రకాల. అలాగా ఇంట్రెస్ట్ లేకపోవడం గల కారణాల్లో మొండితనం ఒకటండి. ఐ నో ఎవ్రీథింగ్ యాటిట్యూడ్. ఇప్పుడు చాలామంది పిల్లల్లో మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అండి, వాడిని ఎవరిని అడగక్కర్లేదు, అలా ముందు తల్లిదండ్రులు చెప్తారు. ఏదైనా చెప్దామని మన ప్రయత్నం. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తుంటే మా అబ్బాయి ఇదండి, వాడు అసలు నాకు సుప్రీంగా ఫీల్ అవుతూ ఉంటాడు కుర్రోడు. వాడు 8th క్లాస్ కానివ్వండి, 10th క్లాస్ కానివ్వండి. రీసెంట్గా ఒక పాప వచ్చిందండి, అసలు వాళ్ళ నాన్న అయితే గెట్ లాస్ట్ ఉంటుంది. అసలు నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ IIT అని గెట్ అవుట్ అంటుందండి వాళ్ళ ఫ్యామిలీని కూడా. ఈ కాంబినేషన్స్ అంతా కూడా గురు కుజులక స్థితిగతులు, గురు కుజులక యుతి, పాపాధిపత్యమైనటువంటి కుజుడు వక్రించినప్పుడు శనితో కలిసిన విపరీతమైన టెండెన్సీ ఉంటుంది. తల్లిదండ్రులు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మా అబ్బాయి సూపర్ అని. కొంతమంది ఏంటంటే ఏం చేయలేక వాళ్ళకి లోబడిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణాలని మనం చిన్నప్పుడు అరెస్ట్ చేయాలండి. ఎలాగా? చిన్నాడే గురు కుజుల కాంబినేషన్ ఉంది, వీడికి హైయెస్ట్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. హైయెస్ట్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక బల్బ్కి మనం 100 వాట్స్ 1000 వాట్స్ పెడితే మాడిపోతుంది. అలాగే వీళ్ళకి హైయెస్ట్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మైండ్ పనిచేది బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు, నాకు అన్నీ తెలుసు లేకపోతే ముభావంగా చేస్తారు. వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి బ్రెయిన్కి న్యూరో ట్రాన్స్మిటర్ సప్లై లైక్ సెరోటిన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రెయిన్కి కరెక్ట్గా సప్లై అవ్వడానికి సాధన అనేది మార్గము. తర్వాత జాతకం ఉన్నటువంటి గ్రహాలకి రోజు సాధన 6 చేయటము, డబ్బును దాన్ని బట్టి జపాలు చేయటం వల్ల ఈ మొండి వైఖరిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు డబ్బులు ఉంటాయి, మంచి వెల్-ఆఫ్ ఉంటారు, పిల్లల్ని చదవనంటారు. ఆ వాళ్ళకి కాంబినేషన్స్ కారణం అవుతాయి. కాబట్టి వాళ్ళని ఈ పరిహారాలు చేయించినట్లయితే డెఫినెట్గా మార్పు వస్తుంది. నిరంతర సాధన క్రమ పద్ధతిలో చేసినట్లయితే జ్యోతిష్యం ద్వారా డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయండి. జయ గురుదేవ్ గారు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు సార్? సార్ మేము ఫరీద్పూర్, తెలంగాణ సార్. మాది తెలంగాణ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఫరీద్పూర్. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పేరు కాదు సార్, మా బాబు గురించి తెలుసుకోవాలి సార్. మీ బాబు పేరు? షాజాయిన్ అని పెట్టినాం సార్. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/11/2022. టైం అండి? టైము 4:01 పొద్దుట, సాయంత్రం. మహబూబ్నగర్లో పుట్టాడు బాబు. బాబు చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శతభిష నక్షత్రం 3వ పాదం అంటారు, రాశి కుంభరాశి, లగ్నం మీన లగ్నం అంటారండి. బాబు జాతకరీత్యా ఏంటంటే బాబు పుట్టినప్పుడు రాహు మహర్దశలో కేతు అంతర్దశ, దీని కర్మశిష్ట దశ అంటారు. దీనివల్ల ఏంటంటే తెలియనటువంటి హెల్త్ ఇష్యూస్, చెప్పిన మాట చిన్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు, మైల్ స్టోన్స్లో ఇబ్బందులు,
అన్నోన్ ఇష్యూస్ ఉంటాయండి. తర్వాత వెన్నుముక తలకు సంబంధించినటువంటి కింద పట్ట లాంటి జరగవచ్చు. మీరు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బాబుతో. ఇది ఎలా పోతుంది అంటే ఈ రాహువు రవి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు సార్, అదే బాబుకు జర వెన్ను అది నడుము ఇది ఉంది. అవును, వెన్నుకు వస్తుంది, వెన్ను హెడ్కి వస్తుంది. డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్ ఫిజియోథెరపీ చేయాలంటున్నారు సార్. ఓకే, ఏంటి స్కొలేసిస్ ఇలా వెన్నులా వంగినట్టు అవుతుందా? ఏం లేదు, కూర్చోలేడు కొంచెం. ఓకే, ఏంటంటే ఇదంతా రవి కేతు కలయికలను వస్తుంది. అందుకే నేను మీరు అడగకముందు ఆన్సర్ ఇచ్చాను నేను. ఇది పైగా పిల్లలు పుట్టినప్పుడు మన జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మీరు రవి కేతు రాహుకి మీకు సమ్మతం అయితే కనుక జపాలు చేయించుకోండి మంచి వాళ్ళని పెట్టుకుని. ఓకే, డెఫినెట్గా అబ్బాయి బెటర్ అవుతాడు సార్. నేను చెప్పినట్టు చేయండి. గోధుమ గడ్డి దొరుకుతుందా మీకు? గోధుమ గడ్డి గేహుకా సార్ దొరకవచ్చు. గోధుమ గడ్డిని మీరు పెంచి గోధుమ గడ్డిని మీ ఇంట్లో పెంచండి. 7వ రోజు నుంచి 12వ రోజు వచ్చేటువంటి గడ్డి ఉంటాయి కదా, పైన బ్లేడ్స్ ఉంటాయి కదా, గడ్డి గాస్, అది పైన తీసేసి తేనెతో రసం ముందు నూరి తేనెతో కలిపి ఇవ్వండి వడకట్టి. అది వెన్నుకి స్ట్రెంగ్త్నిస్తుంది. बहुत अच्छा रिजल्ट आता है आपको. ठीक है, అంతేగాని మార్కెట్లో గోధుమ గడ్డి పౌడర్ దొరుకుతుంది, గోధుమ గడ్డి అమ్ముతారు, అన్నీ ఉంటాయి, వేస్ట్. ఎప్పుడైనా న్యాచురల్ ప్రోడక్ట్ 3 seconds 3 minutes 3 hours ఈ లోపే రిజల్ట్స్ వస్తాయి. తర్వాత ఏది న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకునే వేస్ట్. ఓకే ఓకే, జయగురత్త శుభం సార్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సార్ నా కుమారుని గురించి తెలుసుకోవాలి. కుమారుడి పేరు పుట్టిన తేదీ ఇవ్వండి. రెడ్డి గారు. స్వామి 1-2-2003 స్వామి. 2003. టైం అండి? టైం 12:57 స్వామి. మధ్యాహ్నమా? మధ్యాహ్నం కదా రాత్రి. అంటే తెల్లవారితే 1 అవుతుందా? 1 అవుతుంది స్వామి. శనివారం, శుక్రవారం అర్ధరాత్రి, తెల్లవారితే శనివారం. ఎక్కడ పుట్టాడు? అనంతపూరేనా బాబు? స్వామి పుట్టపర్తి స్వామి. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, తులా లగ్నంలో పుట్టాడు. అవును స్వామి. బాబు జాతకం ఇచ్చేయండి. తులా లగ్నానికి బుధ శుక్రుల యొక్క స్థితి బాగుంది. దీనివల్ల మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేసే తత్వం, మంచివాడు అనిపించుకుంటాడు. కుజుడు బాగుండటం వల్ల డబ్బులు బాగా సంపాదించుకుంటాడు. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు నడిచేది రాహుదశ, శనితో కలిసి ఉంటే మనకు ప్రాబ్లం. అంటే ఏంటి, సరిగా ఆ అబ్బాయి చదివిన అంశాలని ఇంటర్వ్యూలో తీసుకెళ్ళి పెట్టలేడు, మాట్లాడకపోవడం, రీప్రొడ్యూసింగ్లో తేడాలు రావడం జరుగుతుంది. అందువల్ల కొద్దిగా ఇబ్బంది. తర్వాత గురుడు 10వ ఇంటి ఉండటం మనకి మంచిది కాదు, స్థిరమైన ఉద్యోగం రాదు. యాక్చువల్గా ఏంటంటే అబ్బాయి మంచిగా విదేశాలకు వెళ్ళి హ్యాపీగా ఎంఎస్ చేసుకుని మంచి జాబ్ చేసుకోవాలి. కానీ గురు రవి శనుల వలన ఈ అబ్బాయి యొక్క ఆలోచన సరళి సరిగా లేకపోవడం వలన, అనుకున్నట్టుగా చేయలేకపోవడం వల్ల ఇంప్లిమెంటేషను ఈ అబ్బాయికి ఇబ్బందులు ఉంటాయి. పైగా 2022 నుంచి అసలు బాగా 20 నుంచి కొద్దిగా ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తుంది. అరుగుదల సరిగా లేకపోవడం, గ్యాస్ అని కొద్దిగా లావ్ అవటం కానీ, లేకపోతే తినకపోవడం వల్ల సన్నగా అవడం కానీ, అంటే లాస్ ఆఫ్ హెపటైట్ అంటారు. ఇవన్నీ గురు శని రాహుల వలన వచ్చాయి. మీరు ఆ జపాలు చేయించండి, అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ చెప్పండి. స్వామి ఏప్రిల్ నుంచి అంతవరకు బాగుంది స్వామి. ఏప్రిల్ నుంచి డిప్రెషన్ లో పోయినాడు స్వామి. ఐఐటీను డిప్రెషన్ లో పోయినాడు. ఎక్కడ? ఐఐటి గౌహతియా లేకపోతే ఖరగ్పూరా? అలహాబాద్ స్వామి. అలహాబాద్. ఓకే, మంచిది. ఏ ఇయర్ స్వామి? స్వామి 4th year స్వామి. మంచిది, చెప్పండి స్వామి. ఏప్రిల్ నుంచి డిప్రెషన్ అయిపోయి బైపోలార్ డిసీజ్ అని, బైపోలార్ డిజార్డర్ పరిస్థితి. అవును స్వామి. ఈ బైపోలార్ డిజార్డర్ కి ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకటి. తర్వాత గురు శని రాహులకి కొద్దిగా జపాలు స్టాండర్డ్గా పెట్టుకుని చేయించుకోండి. ఓకే. తర్వాత దత్తాత్రేయ ఇప్పుడు కాలేజ్ నుంచి ఇంటి దగ్గర ఉన్నాడు స్వామి. ఇప్పుడు కాలేజీలోకి వదిలేస్తున్నాను. మంచిది, ఏం కాదు. ఇప్పుడు నాకు ఐఐటి గౌహతి, ఖరగ్పూర్, బాంబే, తర్వాత ఈ ఫస్ట్ నేను అలహాబాద్ చూస్తాము. ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలు. బైపోలార్ డిజార్డర్, షిజోఫ్రెనిక్ వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. బాబుకి ఇప్పుడు నడిచేది గురుదశ వల్ల జరిగింది కాబట్టి గురు శని రాహులకి శ్లోకాలు చేయమని చెప్పండి అబ్బాయిని. డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించండి, డెఫినెట్గా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా చాలామంది అండి ఐఐటీస్లో, ఎంబీబీఎస్లో, తర్వాత కొన్ని స్టడీస్లో ఏమవుతుందంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారండి పిల్లలంతా కూడా. అందువల్ల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ శని చంద్రుల కలయిక, శని రాహు కలయిక, తులా లగ్నానికి, మకర లగ్నానికి, వృషభ లగ్నానికి గురు మహర్దశలు, తర్వాత మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, కర్కాటక లగ్నానికి బుధదశలు, ఇవి నడుస్తున్నప్పుడు మటుకు చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ నేను ఎక్కువగా చూస్తున్నానండి అనుభవంలో. కావున తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి, అంతేగాని వేలకు వేల రూపాయల పూజలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి, సాధన చేయించండి, స్టాండర్డ్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ దత్తాత్రేయ స్వామి అనగానే ఇంకో కోణం వెళ్తుంది. గానగోపురం వెళ్ళంగానే అదేదో ఆవహించింది, అది తొక్కాడి అంటారు, అయిన నమ్మకండి దయచేసి.
ఓకే, అయినా నమ్మితే ఏమవుతుందంటే మనకి జ్యోతిష్యం మూఢనమ్మకం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కర్మ ప్రకారం ఏదైతే ఉందో అదే చేయండి. మిగిలినన్ని ఇంటాంజిబుల్గా ఉంటాయండి. అవన్నీ కూడా మనకి మూఢనమ్మకం కింద వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కావున ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల దత్తానుగ్రహంతో అంతా మంచి జరుగుతుందండి. రెడ్డి గారు, జయగురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జయగురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? నా గురించి అండి. పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్, పుట్టిన తేదీరాలు చెప్పండి. 15/12/1984. టైం అండి లక్ష్మణ్ గారు? 3 to 4 మధ్య సార్. ఎప్పుడు? మార్నింగ్ 3 to 4 కరెక్ట్ టైం లేదా? కరెక్ట్ టైం ఉంటే జాతకం కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఆ రోజు శనివారం అవుతుంది, 15 డిసెంబర్ 1984. అవును సార్. తెల్లవారుజామున 4 గంటలకు పుట్టారు. పుబ్బా నక్షత్రం 3వ పాదం అవుతుంది. సింహరాశి అంటారు. తులా లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే శని చాలా బలంగా ఉన్నారండి, కుజుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. కావున మంచి విద్య, ఉన్నత స్థితి, యోగాలు సూచిస్తున్నాయి. అయితే మనకి ఎందుకు ఫలితాలు భిన్నంగా ఉన్నాయి, సక్సెస్ రావడానికి గల కారణాలు ఏంటంటే, ఈ జాతకానికి గురువు వల్ల మనకి పూర్తిగా సక్సెస్ రాలేదు. తర్వాత ప్రస్తుతం నడిచేటువంటి దశ రాహు మహర్దశ 2017 నుంచి. దీనివల్ల అన్నీ కూడా మనకి భిన్నంగా ఫలితాలు వస్తాయి. పైగా శని బలంగా ఉన్నప్పటికీ బలహీనపడ్డారు కేతువు వల్ల. అందువల్ల మీరు కేతు, గురు, రాహులకి రోజు శ్లోకాలు చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. ఫైనాన్సెస్ ఓకే. ఏం చేస్తుంటారు లక్ష్మణ్ గారు మీరు? ప్రైవేట్ జాబ్ సార్, అంటే బ్యాంక్ లో ఫైనాన్స్ చేస్తాను. ఓకే, ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తారు. ఓకే, దాంట్లో ఏంటి, సేల్స్ ఎగ్జిక్యూటివా, మార్కెటింగ్? సేల్స్ లో ఉంటారు. ఓకే, ఏ బిజినెస్ అనుకుంటున్నారు మీరు? ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? అలా ఎప్పుడు బిజినెస్ జ్యోతిష్యుల్ని, పూజారులను అడగకూడదు ఎప్పుడు, తెలుసా? నీకు ఏ అనుభవం ఉందో అది చూసుకుని టైం ఎలా ఉందో అడగాల జ్యోతిష్యులు. అర్థమైందండి మీకు? ఏమండి, ఆటోమొబైల్ అని మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? వర్క్షాప్ చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ పెట్టుకోండి అది. కానీ శ్లోకాలు రెగ్యులర్గా చేయండి. మీరు ఇచ్చిన టైం ప్రకారం మీ జాతకం చాలా బాగుంది. తులా లగ్నానికి లగ్నం ఉంది శని ఉచ్చస్థితి, రవి బుధుడు కలయిక, కుజుడు ఉచ్చస్థితి, ఇవన్నీ బలమే. చంద్రుడు కూడా చాలా బాగున్నారు. మరి ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే శనికేతుల యొక్క కలయిక, తర్వాత రాహు అష్టమ స్థానంలో ఉంటారు, ఇలాంటి ఇబ్బందులు. కావున మీరు గురుడు, రాహువు, కేతుకు సంబంధించిన పరిహారాలు చేయండి, మీకు బాగుంటుంది. ఓకే, ఆటోమొబైల్ బిజినెస్ అయితే ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. గవర్నమెంట్ జాబ్ ఇంకే ఛాన్సెస్ తక్కువ అండి, నడిచే దశ బాగాలేదు. నేను చెప్పిన శ్లోకాలు చేసి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే లగ్నం ముందు శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత కుజుడు కూడా ఉచ్చలో ఉన్నాడు, కానీ ప్రయత్నం చేయొచ్చు, మానవ ప్రయత్నం. ఓకే, బిజినెస్ కంటే ఫస్ట్ నెక్స్ట్ డిఎస్సికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. గణపతిని ఆరాధించండి, కేతు, రాహు, గురులకి పరిహారాలు చేయండి రోజు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం ఒక అబ్బాయి గురించి మాట్లాడండి. జాతకం ఎంత సబ్జెక్ట్ అంటే, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనకి తెలియడం జరుగుతుంది. ఓకే, అంటే మెడికల్గా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, కానీ మనం వెళ్ళి పర్సన్కి వెళ్ళి, కానీ అతను ఎక్కడో మహబూబ్నగర్లో ఉన్నాడు, నేను జెమిని స్టూడియోలో కూర్చున్నాను. ఈ కాంబినేషన్స్లో కర్మశిష్ట దశ, రవికేతు యొక్క కలయిక, వెన్నుముక్క సంబంధించి ఇబ్బందులు జ్యోతిర్వైద్యంలో చెప్పారండి. నేను చెప్తుంది కాదు, పరాశర మహాముని వీళ్ళు గొప్పవాళ్ళు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పారు. అదే సబ్జెక్ట్ నేను చెప్తున్నా, గొప్పతనం ఏం లేదు. ఓకే, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలామంది నాకు రెగ్యులర్గా మెడికల్ ఫ్యాటర్నిటీ 30% నాకు మెడికల్ ఫ్యాటర్నిటీ ఉంటుందండి. నా క్లయింట్లలో, భక్తుల్లో కానీ ఏదన్నా ఎక్కువ మంది 30% డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం అవుద్ది, వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఏదైనా కానివ్వండి. అంటే గమనించాల్సిందంటే మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ వస్తుందండి. ముందుగానే తెలియదు, పిల్లవాడు పుట్టగానే చెప్పేది. ఇది పిల్లవాడు పుట్టగానే వీడికి వెనుముక సమస్య ఉంటుందా లేదా ఏముంటుందో చెప్పేది. ఎప్పుడు టైం, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, నేను కరెక్ట్గా సాధన చేసి ఉండాలి. నాకు సాధన లేదనుకోండి, నేను చెప్పలేను, అప్పుడు జ్యోతిష్యం ఫెయిల్ అవుతుంది. జ్యోతిష్యుడు ఫెయిల్ అవుతున్నాడు, జ్యోతిష్యం ఫెయిల్ అవ్వట్లేదు. జ్యోతిష్యుడు వల్ల జ్యోతిష్యం ఫెయిల్ అవుతుంది. జ్యోతిష్యుడు వల్ల జ్యోతిష్యం మూఢనమ్మకంగా చెప్పబడుతుంది. సూడో ఇంటలెక్చువల్స్ డోంట్ బిలీవ్ ఆస్ట్రాలజీ అంటున్నారు. అది కాకుండా అండి, మీరు గమనించాల్సింది, మంచి పవర్ఫుల్ సాధన ఉన్నటువంటి ఆస్ట్రాలజరు, అతనికి మెడికల్ నాలెడ్జి, మెడికల్ ఆస్ట్రాలజీ మీద పట్టున్న వాళ్ళని పిల్లలు పుట్టగానే చాట్ చేయించండి. డెఫినెట్గా అండి. నేను ఎంతమందిని చూసాను. రీసెంట్గా పారాలసిస్, ఆ అమ్మాయిని మొత్తం ఎత్తుకుని తిరిగేశారండి కోయంబత్తూరు అంతా. ఇంకా అమ్మాయి ఎందుకు పనికిరాదన్న 2 years అండి. పారాలసిస్ అయిపోయి మొత్తం ఇబ్బంది పడుతున్నారు. జస్ట్ 2 అది చాలా పూర్ అండి, ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు. 2 హోమాలు కరెక్ట్గా జాగ్రత్త చేసిన తర్వాత డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా ఫస్ట్ హోమం చేసిన తర్వాత ఆ అమ్మాయి
మెల్లమెల్లగా కాళ్ళు వేసుకుని నడటం. తర్వాత ఇదేదో మూఢనమ్మకం కాదు, లేకపోతే ఏదో బ్లఫింగ్ కాదండి. రియల్గా రిజల్ట్స్ వస్తాయి, కానీ నమ్మకాన్ని బట్టి సాధనను బట్టి వస్తాయి. దయచేసి ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చండి, ఏదైనా ఒక్కసారి జనరల్గా చెక్ చేసుకోండి. జనరల్గా ఎందుకనంటే ఏదైనా ఇబ్బంది వస్తే జీవితాంతం బాధపడాలండి. ఒకవేళ థర్డ్ ఇయర్లో కనుక ఏదైనా ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, అది ముందుగానే అరెస్ట్ అవుతుంది కదా. పెరాలసిస్ దాకా వెళ్ళరు, మెంటల్ రిటార్డేషన్కి వెళ్ళరు, ఫిజికల్ డిఫార్మిటీకి వెళ్ళరు, ముందుగానే ఆగిపోతుంది. అందుకని డెఫినెట్గా మీరు జ్యోతిర్వైద్యం ద్వారా ముందుగా తెలుసుకుని సాధన చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదత్త అండి. శుభం.